మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశి కిందకి ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటువంటి చూసుకున్నట్టయితే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిపి మీనరాశికి చెందిన వారు అవుతారు. ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది. అంచేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉన్నది, అది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలోన అది ఆదాయము వ్యయం కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు. ఇకపోతే గౌరవము 3, అగౌరవం 1. అంచేది ఇది కూడా పర్వాలేదు. ఈ విధంగా 2 చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. ఇకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏలినాటి శని కిందకే వస్తారు. శని ప్రవేశం జరుగుతూ ఉన్నది. ఎప్పుడంటే శని భగవానుడు 17వ తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా, అంటే నెల అంతా కాదు, 17వ తారీఖు వరకు వ్యయంలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన రుజు మార్గంలో పయనించి మీనంలో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు. అందుచేత ఏలినాటి శని ప్రభావం ఇక్కడ వ్యయంలోనూ ఉన్న అదే ప్రభావం, ఏలినాటి శని ప్రభావమే జన్మంలోకి వచ్చిన అదే ప్రభావం. తద్వారా బాగా బద్ధకము, ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము, ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, అలాగే ఆలోచన ధోరణిలో మార్పులు, అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం, అంటే వ్యతిరేక భావాలు అవి, అలాగే ప్రవర్తనలో తేడా, ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాను గురించి. ఇకపోతే రాహుగ్రహం కూడా మీన రాశిలో జన్మంలోనే ఉన్నది. ఇక్కడ ఎంతవరకు అంటే రాహు 16వ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు. ఆ తదుపరి వ్యయ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి మీనంలోంచి కుంభంలో వెనక్కి వచ్చాడనమాట ఆయన. అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మంలోనూ వ్యయంలోను, శని కూడా జన్మంలోను వ్యయంలోను. ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగనేరవు. అందుచేత ఇక్కడ వ్యయంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము, ఇలాగే ఈ రాహు వల్ల దోమలు, బల్లులు, తేళ్లు, జెరులు ఇట్లాంటి వల్ల కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన ధోరణి బాగుండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మర్మాశ్చర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం ఒక నెల, అంటే 5వ నెల 8వ తారీఖు వరకు, అంటే ఒక నెల 8 రోజుల పాటు తృతీయంలో సంచారం. ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తదుపరి చతుర్థమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు. ఇకపోతే కేతువు సప్తమంలో, అంటే కన్యలో కొద్ది రోజుల పాటు, అంటే 16వ తారీఖు 5వ నెల, అంటే ఇంచుమించుగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో. అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో, వ్యవసాయమో, లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువుది కూడా ఆయన 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. ఆ నెల 15 రోజులు వదిలేస్తే మీకు 10 నెలల 15 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతువు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఏంటంటే అప్పులు పుట్టటమని, అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని,
ఈ విధమైనటువంటి మంచి ఏదో ఇల్లు కొనుక్కోవటానికో గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తమో లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఈ దేనికో మీరు మొత్తం మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది, మీకు అప్పు పుడుతుంది, ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు, ఎప్పటి నుంచో తీర్చాలేకపోతున్నారు, వడ్డీ గాత్రం కట్టుకుంటూ ఉన్నారు, అది తలకు మించిన భారం అవుతూనే ఉంది. ఈ సందర్భంలో 6వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు. కేతు సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లం వదిలిందిరా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని కానీ రాహువు కానీ గురువు కానీ యోగించటం లేదు. చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తున్నాయి కదండి. మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం, 10 రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు. అలాగే 7 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు. మిగతా గ్రహాలన్నీ కూడా 3 స్థానాలు అట్లా ఉంటాయి, 4 స్థానాలు, ఇంతకు మించి ఇచ్చేటటువంటి ఏం లేవు. కాబట్టి ఇది కేవలం గోచారం, ఇది మీ వ్యక్తిగతం కాదు, రాశిగతమైనటువంటిదే. కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి. మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు, లేదా నిష్ణాతులైన వారు ఎవరి చేత రాయించుకోండి. దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అతిశయోక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏముండదు, జరిగేది ఏముండదు. రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు, ఏదో అమ్మాయి మీకు వినడానికి బాగానే ఉంటుంది, అక్కడ ఏమో జరగదు. 2 సార్లు చెప్తాను, మీరు సంతోషపడతారు, మూడోసారి ఇది ఇంతలో జరగని వ్యవహారం, ఇంకా పిచ్చి మాటలని మీరే తీసి పారేస్తుంటారు. ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతుంటాయి. అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం. దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు. ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ లైక్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దీని గురించి ఏదో మమ్మల్ని మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, ఇవేమీ మేము చెప్పమండి. సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిది ఈ ఛానల్. కాబట్టి మీరు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, అందులో శని మీకు ఏలినాడు శని కాబట్టి, శనికి మీ ఆర్థిక స్తోమతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది. ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సంథింగ్ దానాలు ఇవ్వటమో, లేకపోతే 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అలాగే గురువుకు సంబంధించినటువంటి శనగలు, కేతుకు సంబంధించినటువంటి ఉలవలు, రాహుకు సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమి లేదు. రాహుకు సంబంధించి మినువులు, నువ్వులు దానం చేయడము ఏదో చేసినట్టయితే మీకు కొంత సుపరిణామాలు ఉంటాయి. అలాగే రేపు 6వ తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు ఆ శ్రీరామనవమి కళ్యాణం చూడండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అక్షతలు కూడా శిరస్సును ధరించండి, శుభం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ఉంటుందండి, అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. శుభం.